భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో సదాశివపేటలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి వినోదం మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల భారతదేశం గత 75 సంవత్సరాలలో అన్ని రంగాలలో ఎంతో ప్రగతిని సాధించిందని, దేశ ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించిందని, కులమాతలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాజుద్దీన్, షఫీ అహ్మద్, శంకరమ్మ, ముస్తాఫా, జ్యోతి, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో అంబేద్కర్ ఆహ్వానించిన అమిత్ షా రాజీనామా చేయాలి. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. జరిగిన పార్లమెంటు అక్కడ డాక్టర్ అంబేద్కర్ ని అమిత్ షా వ్యతిరేకించింది, అవమానపరిచింది. కాబట్టి ఆమెను వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేయడం వల్లనే ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టి ఆయన దొంగచాటుగా చదువుకొని ఈరోజు భారత రాజ్యాంగం. సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా గారి దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరిగింది. ఎందుకంటే నేను పార్లమెంట్ సెషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పదే ఉచ్చరించడాన్ని వ్యతిరేకిస్తూ అమిత్ షా గారు చులకన చేస్తూ మాట్లాడిన పద్ధతిని సిపిఐ పార్టీ వ్యతిరేకిస్తూ దానికి నిరసనగా ఈరోజు సదాశివపేట పట్టణ సమితి ఆధ్వర్యంలో అమిత్ షా గారి దిష్టిబొమ్మ దగ్గర జరిగింది. అయితే గతంలో కూడా మనము బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటంటే నిజంగా మన అప్కి బార్ 400 ఎందుకు కావాలంటే మనకు అర్థమవుతుంది. నిజంగా అప్కి బార్ 400 వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి మనవత రాజ్యాంగాన్ని, వాళ్ళకు అనుకూలమైన రాజ్యాన్ని, మత రాజ్యాన్ని తీసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మనం భావించాము. అక్షరాల నిన్న అమిత్ షా అంటే పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించిన తీరు నిజంగా ఆ తీరు మేము ఖండిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.